హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ఒక ఊర్లో ఒక తల్లిదండ్రి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అనాథగా అనుకోకుండా ఒక యాక్సిడెంట్‌లో అయితే చనిపోయారు. ఆ పిల్లోని 5 ఏండ్ల ఏజీలో. ఆ తర్వాత ఆ పిల్లగాని జీవితంలోకైతే ఎవ్వరు లేకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత ఎవరు ఏ పని చెప్పినా చేయటం, వాళ్ళొక ముద్ద అన్నం పెడితే తినటం, ఊరి బయట మండపం ఉంటే దాంట్లోకి పోయి తలదాచుకొని బ్రతికేవాడు. తర్వాత అనుకోకుండా ఒక అబ్బాయి తల్లిదండ్రిని ఊరు బయట ఆ మండపం కాడికి తీసుకుపోయి వదిలేసి బండెక్కి వస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు కాళ్ళ వేళ్ళ పడుతున్నారు. ఈ ఊరు బయట మండపం కాడ ఈ ఏజ్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, మేము ఎలా బ్రతకాలి, మా పరిస్థితి ఏంటి నాన్న, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళవా అని బతిలాడుతున్నారు. అది ఏమీ పట్టించుకోకుండా పక్కకు నెట్టేసి బండి ఎక్కపోతున్నాడు. అది ఆ పిల్లగాడు గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని గుండెలకు అతుక్కొని, నాకు ఒక్క మాట ఇస్తారా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడంట. అది ఏంటి అన్నారంట. మీరు నన్ను కొడుకుగా ఒప్పుకుంటారా అన్నాడంట. హఠాత్తుగా బండెక్కిన ఆ కొడుకు కిందికి దిగి, ఏంట్రా హీరోలో మాట్లాడుతున్నావు, నిన్నే ఒకరు పోషించాలి, నువ్వు వాళ్ళని ఎలా పోషిస్తావు అన్నాడంట. ఈ 100 ఇండ్ల ఉన్న ఊరుంది, నేనున్నాను. ఆ 100 ఇండ్లలో 10 ఇండ్లలోనైనా అన్నం పెట్టరా, ఆ 10 ఇండ్ల అన్నం తెచ్చి వాళ్ళ కడుపు నింపుతాను, నేను తింటాను, వాళ్ళ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతాను. నాకు వాళ్ళు తోడుంటే చాలు, ఈ ప్రపంచాన్నైనా సాధిస్తాను. తోడు లేనోనికి నాకు తెలుసు, తోడున్నవానికి నీకేం తెలుసు అది అన్నాడంట. ఆ తర్వాత ఆ 10 ఇండ్ల అన్నం పెట్టుకున్న రోజు వాళ్ళ కడుపు ఎలా నింపుతావు అన్నాడంట. నా ఒంట్లో ఉన్న ఆఖరి రక్తబొట్టునైనా అమ్మేసి వాళ్ళ కడుపు నింపుతానే కానీ వాళ్ళనైతే పస్తులు ఉంచను అన్నాడంట. నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని అమ్మేసినప్పుడు నువ్వు ఈ భూమి మీదే ఉండవు, ఆ తర్వాత అయినా వాళ్ళు పస్తు చావాల్సిందేగా, వాళ్ళ కడుపు ఎలా నింపుతావు అన్నాడంట. చచ్చిందే పుట్టనీకి, పుట్టేదే చావనీకి. వాళ్ళు పెట్టిన భిక్షేగా ఈ రక్తం, వాళ్ళు పెట్టిన ప్రాణమేగా ఈ ప్రాణం. అలాంటిది వాళ్ళ ఆకలి తీర్చేదానికి ఉపయోగపడుతుంది అంటే ఏ మాత్రం ఆలోచించను. ఆ రోజు ఇలా మనలాగా వాళ్ళు ప్రాణం పెట్టనీకో రక్తం పంచనీకో భయపడింటే మనం ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళం కాదు, ఈ మాట మాట్లాడేవాళ్ళము కాదు, అసలు ఈ భూమి మీదే నిలబడేవాళ్ళం కాదు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని రోడ్డు మీద ఇడిచిన రోజే చనిపోతాం. అప్పుడు చనిపోవటానికంటే ఇలా చనిపోతే చరిత్రలో ఒక గుర్తు మిగిలిపోతుంది. మనిషి పుట్టినాక ఏదో ఒక గుర్తింపు తెచ్చుకొని సావాలే కానీ పుట్టాము సత్యాము అని బ్రతికితే ఆ బ్రతుకు ఎన్ని రోజులు బ్రతికినా వృధానే. అలాంటి అవకాశం వస్తే నేను అస్సలు వదులుకోను, ఏ మాత్రము అస్సలు ఒక